టాలీవుడ్‌లో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న బ్యాచులర్ హీరోలు, సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో అల్లు ఫ్యామిలీలో కూడా పెళ్లి సంబరాల శబ్దం వినిపించింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇలా ఎవరిని చూసినా పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మాత్రం మరో జంట గురించి. ఒకవైపు ఆస్కార్ స్థాయి సంగీత కుటుంబానికి చెందిన యువ గాయకుడు, మరోవైపు చిన్నప్పుడే వల్లంకిపెట్ట పాటతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరోయిన్. అవును, మీరు ఊహించింది నిజమే. ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడైన కాలభైరవ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఇద్దరు త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటవుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మ్యూజిక్, యాక్టింగ్ కాంబినేషన్ వెనుక అసలు కథ ఏంటి? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? చిన్నప్పటి వల్లంకిపెట్ట ఎలా ఆస్కార్ ఫ్యామిలీకి కోడలిగా మారబోతుంది? ఈ ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెళ్లి కొడుకు కాలభైరవ్ గురించి చూస్తే, సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఉంటే అవకాశాలు వస్తాయి, కానీ ఆ పేరును నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. అయితే కాలభైరవ మాత్రం తన ప్రతిభతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నేను కీరవాణి గారి కుమారుడిని మాత్రమే కాదు, నాకు నా సొంత గుర్తింపు కూడా ఉంది అని తన టాలెంట్తో నిరూపించుకున్నాడు కాలభైరవ. తనదైన స్టైల్లో పాటలు పాడుతూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ చాలా తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నాటు నాటు పాటలో ఆయన గొంతు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఆ పాటకు వచ్చిన స్పందనతో ప్రపంచం మొత్తం ఉర్రూతలూగిపోయింది. ఆస్కార్ వేదికపై తెలుగు పాటకు గౌరవం రావటం నిజంగా గొప్ప విషయం. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీముడో పాట పాడి నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు కాలభైరవ. ఇప్పుడు కేవలం తన తండ్రి సినిమాలకే కాకుండా ఇతర సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా కాలభైరవ ఎదుగుతున్నాడు. ఇక పెళ్లి కూతురు కావ్య కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడితే, కావ్య తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతంలో జన్మించింది. అయితే ఆమె బాల్యం ఎక్కువగా హైదరాబాద్ లోనే గడిచింది. చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఒకసారి ఆమె డాన్స్ ప్రదర్శన చూసిన ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఎంతో ఇంప్రెస్ అయ్యారట. అదే కారణంగా 2003లో వచ్చిన అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో వచ్చిన వల్లంకిపెట్ట పాట అప్పట్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క పాటతోనే చిన్నారి కావ్య ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అక్కడితో ఆగకుండా ఆమె చిరంజీవి నటించిన ఠాగూర్, అంజీ, పవన్ కళ్యాణ్ నటించిన బాలు, అల్లు అర్జున్ నటించిన బన్నీ వంటి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మొత్తంగా దాదాపు 16 సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇది చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగానే కావ్య కూడా కొంతకాలం సినిమాలకు దూరమైంది. కారణం చదువు. ఆమె సాధారణంగా చదవలేదు, ఏకంగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మసూదా అనే హారర్ సినిమాతో హీరోయిన్ గా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ద్వారా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. కానీ నిజమైన టర్నింగ్ పాయింట్ మాత్రం బలగం సినిమా. వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావటం ప్రారంభమైంది. ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఇప్పుడు ఆమె పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అని. తెలిసిన సమాచారం ప్రకారం వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ అసలు ప్రేమ కథ మాత్రం ఉస్తాద్ సినిమా సెట్స్ లో ప్రారంభమైందట. ఆ సినిమాలో కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించగా, కావ్య హీరోయిన్ చెల్లెల పాత్రలో కనిపించిందట. సినిమా షూటింగ్ సమయంలో కాలభైరవ తరచుగా సెట్స్ కు వచ్చేవాడట. అక్కడే మొదట వీరిద్దరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ స్నేహం 2022 నాటికి ప్రేమగా మారిందని చెప్తారు. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు వీరిద్దరూ తమ ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచారు.
ఈ విషయం కుటుంబాలకు తెలిసిన తర్వాత వారు ఎలా స్పందిస్తారో అని చాలా మంది అనుకున్నారు. కానీ రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఎప్పుడు పిల్లల నిర్ణయాలను గౌరవించే కుటుంబాలు. అందుకే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అంతేకాదు కావ్య కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, లా గ్రాడ్యుయేట్ కూడా. మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది. అందుకే కీరవాణి కుటుంబం కూడా ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక ప్రశ్నపై ఉంది. పెళ్లి తర్వాత కావ్య సినిమాలు కొనసాగిస్తుందా లేదా అని. సాధారణంగా పెద్ద కుటుంబాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరం అవుతారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి కావ్య కూడా మంచి కథలు వస్తే తప్పకుండా సినిమాలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు కాలభైరవ కూడా అంతర్జాతీయ స్థాయిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇద్దరూ కలిసి తమ కెరీర్ను బ్యాలెన్స్ చేసుకుంటారని అనుకుంటున్నారు. ఇక ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి తేదీల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని చాలా ఘనంగా జరిపేలాగా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి చాలా సైలెంట్ గా మొదలైన ఈ ప్రేమ కథ ఇప్పుడు పెళ్లి వరకు చేరటం నిజంగా ఆసక్తికర విషయం. చిన్నప్పుడు వల్లంకి పెట్టగా మనందరినీ అలరించిన కావ్య ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రముఖ సంగీత కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టబోతుంది. ఈ జంటను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు మ్యూజిక్, మరోవైపు యాక్టింగ్. ఇద్దరికీ కళలపై ఆసక్తి ఉండటంతో వారి జీవితం కూడా ఎంతో కలర్ఫుల్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం ఏంటి? కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ జంట మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.